హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కువైట్ వాళ్ళ పెళ్ళికి వెళ్దాం. ఫ్రెండ్స్, అక్కడ చూడండి వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకునే విధానము అంతా, వాళ్ళ ఫుడ్స్ అంతా, వాళ్ళ డ్యాన్సులు కానీ అంతా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్, చూద్దాము ఎలా ఉంటుందో. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళ కోయిటి వాళ్ళ ఎంజాయ్మెంట్ డ్యాన్సులు కానీ ఒక రౌండ్లో ఫామ్ అయ్యి అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి డ్యాన్స్ మొహరంలో, మన ఇండియాలో మొహరంలో చేస్తుంటారు కదా, అలా రౌండ్ ఫామ్ అయ్యి వెనక్కి ముందుకి అలా డ్యాన్స్ చేస్తుంటారు కదా, అలాంటివి చేస్తారు. వీళ్ళ డ్యాన్స్ కూడా ఎక్కువ సింపుల్గానే ఉంటాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రిచ్ వాళ్ళే ఉంటారు, మంచి డబ్బులు గల వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇతనే పెళ్లి కొడుకు అండి. ఇంటి దగ్గర అయితే చేస్తున్నారు మ్యారేజ్. ఇక్కడైతే సప్లయర్స్ కూడా వీళ్ళు పిలుచుకుంటారు, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వడ్డించడానికి. అలా ఇక్కడ ఎంట్రన్స్లోనే వీళ్ళు చాయ్ గవా అనేది అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కోయిట్ వాళ్ళు, సౌదీ వాళ్ళు, వీళ్ళ సేట్లు అనేది ఎక్కువ గావా చాయ్ అనేది తాగుతారు. గావాలకైతే ఖర్జూరం అనేది తీసుకొని తింటుంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నీ చాయ్ ఐటమ్స్ 6 రకాలైతే ఉన్నాయి. ఇక్కడ గావ ఐటమ్స్, ఇవి వచ్చి స్వీట్స్. వీళ్ళు మనము తాంబూలము ఇలా పెడతాం కదా, వీళ్ళు కూడా స్వీట్స్ అవి ఎక్కువ పెడతారు, ఎందుకంటే వీళ్ళు స్వీట్ కూడా ఎక్కువ తింటారు. ఫ్రెండ్స్, ఇవి చూడండి అన్నీ స్వీట్సే. ఇక్కడ చూడండి డ్యాన్స్లో వీళ్ళు చేతిలో పట్టుకున్నారు కదా, అవి అయితే రియల్ కత్తులే ఫ్రెండ్స్. ఇక్కడైతే అరబిక్ వీళ్ళు సింగర్స్, వీళ్ళైతే సాంగ్ పాడుతూ ఉంటారు. అక్కడ వీళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ అలా కత్తి పట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ పాటలు ఇలా వీళ్ళు డీజే అట్లా పెట్టేటైతే ఎంజాయ్ అట్లా ఉండవు. ఇక్కడ సింపుల్గా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి, ఇవి మనసైతే డ్రమ్స్ అవన్నీ చాలా భారీగా ఉంటాయి. వీళ్ళు చూడండి ఎంత సింపుల్గా పెట్టారో, డబ్స్ అలా సింపుల్గా కొట్టి వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అంతే ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళ పెళ్ళిళ్ళు. అది కాకుండా ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకంటూ సపరేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది కలిసి ఉండరు. ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే వీళ్ళు సపరేట్గా చేస్తుంటారు, అక్కడ వాళ్ళు ఫంక్షన్ హాల్లో వేరేగా సపరేట్గా ఉంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళు కత్తులతో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తూ వీళ్ళు సింగర్స్ పాడుతూ ఉంటే. ఇక్కడైతే కారు పార్కింగ్ అవి చేశారు. ఇక్కడైతే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు కలవడానికి వచ్చిన వాళ్ళు ఇలా అయితే పలకరిస్తారు. వాళ్ళు కలిసి ఇక్కడ సైడ్ ఫేస్ ఇలా చేస్తారు కదా, అక్కడ కిస్ చేసి అలా వాళ్ళ పలకరింపు అంటూ అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే వీడియోగ్రాఫర్స్ వీడియోస్ తీస్తున్నారు, వాళ్ళ ఫొటోస్ అలా. ఇంకా పెళ్లి కొడుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కలిసిన వాళ్ళు ఫొటోస్ అలా తీసుకోవడం అలా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు లైవ్ కూడా పెడతారు, ఎందుకంటే ఎవరిని రాని వాళ్ళు అలా చూసుకోవడానికి లైవ్ పెడుతుంటారు. పెళ్లి కొడుకు అయితే వచ్చిన వాళ్ళతో కలిసి ఫొటోస్ తీసుకుంటూ అలా అతనికి పెళ్ళి అయిపోయిన తర్వాత ముబారక్ తెలిపేసి అతను పెళ్ళి అయిపోతుంది కదా, ఇంకా ఫ్రెండ్స్తో వచ్చి కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. అతనికి ఎక్కువ ఇక్కడ దోస్తులు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. కోయిటి వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్సే ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఫ్రెండ్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే డబ్బులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, వీళ్ళు బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. ఇక్కడైతే ఫుడ్స్ చూడండి, వీళ్ళ ఫుడ్స్ కూడా ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎక్కువ ఏటలే మన పక్కల అయితే చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసి అలా ఉంటాయి. ఇక్కడ ఫుడ్స్ చూడండి, చాలా వరకు చాలా అన్ని రకాలు ఉంటాయి. వీళ్ళు ఎక్కువ స్పైసీ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోరు ఫ్రెండ్స్, అన్నీ కొద్దిగా సప్పగా అలా ఉంటాయి. వీళ్ళ కర్రీస్ ఫుడ్స్ అంత టేస్ట్గా అంత అనిపించవు, కానీ మన ఇండియా వాళ్ళకి స్పైసీగా అయితే తక్కువ ఉంటాయి. మన ఇండియన్స్ వచ్చి ఇప్పుడు వీళ్ళకి కూడా ఫుడ్స్ అనేది స్పైసీగా ఉండడము, బాగా వండి పెట్టడం అవి నేర్పించారు కాబట్టి తింటున్నారు అంతే. ఇక్కడ చూడండి, వీళ్ళ ఫుడ్డులకి పచ్చి ఆకుకూరలే అలా తింటుంటారు. క్యారెటు, ఇవి కీరకాయ అవి ఉంటాయి కదా, కట్ చేసి అవి అలాంటివి తింటుంటారు. ఫుడ్ న్యాచురల్గా పచ్చివే తింటుంటారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇవన్నీ తినే ఫుడ్స్ ఐటమ్సే ఫ్రెండ్స్. వీటిల్లో స్వీట్స్, ఆకులు, ఇంకా ఇవి పొమగ్రనేట్ గింజలు ఇలా కలిపి అన్నీ టోటల్గా ఉంటాయి. కర్రీస్ కానీ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి మనమే అలా వడ్డించుకొని తినచ్చు. ఇక్కడ రోటీ, రైస్ ఇవన్నీ చూడండి, వీళ్ళంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి. స్ప్రైట్, కోకోకోలా, వాటర్ బాటిల్స్ అన్నీ. ఇక్కడ వాటర్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ కూడా, వాటర్ అయితే దొరకదు.
ఇక్కడైతే స్వీట్ ఐటమ్స్, ఇవి మన పెళ్ళిళ్ళలో కూడా చేస్తుంటారు స్వీటు పాయసము. ఇవైతే కేక్స్ పైన కివీ ఫ్రూట్ కూడా అరేంజ్ చేశారన్నమాట. ఇవైతే ప్రతి ఒక్కటి కూల్ కేక్స్ అన్నీ టోటల్గా ఉంటాయన్నమాట. వీళ్ళు స్వీట్స్ అయితే ఎక్కువ తీసుకుంటారు. మన పెళ్ళిళ్ళలో కూడా ఈ మధ్య స్వీటు కేకులు, వెన్నెల ఐస్ క్రీమ్స్ అలా పెడుతున్నారు. ఇక్కడ చూడండి చాకోది ఐస్ క్రీము, కేక్స్, చాకో వాళ్ళు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫుల్ తినడానికి అంటూ ఏమీ లేకుండా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళైతే తినడానికి ఎంజాయ్ చేస్తుంటారు ఎక్కువ. ఇంకా చూడండి ఇవన్నీ కేక్ ఐటమ్సే. ఇదైతే కేకు ఎప్పటికోసం తింటారో తెలియదు కానీ తింటారు. అన్ని కేక్ ఐటమ్సే ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని టోటల్ చాకో ఇవన్నీ, ఇంకా వెన్నెల చాకో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఫుడ్ అనేది పెద్ద సహాన్ ఉంటారు కదా, పెద్ద ప్లేటు, దాన్ని అరేంజ్ చేస్తారన్నమాట సప్లయర్స్. దాంట్లో బిర్యానీ అంతా పెట్టించేసి ఇక్కడ రౌండ్ ఫామ్లో ఆ ప్లేట్లో చుట్టూ కూర్చొని తింటారు ఫ్రెండ్స్ ఇలా ఫుడ్ని.